బ్రహ్మార్పణమమ్మ. సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మమ్మకు అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది. అమ్మ ఏమంటున్నారు? రెండోది లేదు అంటున్నారు కదా. మరి అంటే ఇది రహస్యాతి రహస్యం కదా. బ్రహ్మం అంటే ఒక పట్టాన్ని అర్థమయ్యేది కాదు. కాకపోతే మనం అమ్మ నడత చూసి బ్రహ్మంగా మిగలటం చూసుకుని మనలోకి మనం సమస్థితిని కోల్పోకుండా అలాగా మన అంతిమ లక్ష్యం తెలిసింది కదా. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. దేనితోటి సంబంధం పెట్టుకోకుండా మూలం నేనే కదా, ఉన్నది పరమాత్మ కదా, ఆ జ్యోతిస్వరూపమే నేనై ఉన్నాను. ఎవరి ఆధారంగా నడుస్తుంది అంటే దాని ఆధారంగా ఇదంతా వెలుగుతుంది కదా. మరి ఒక వ్యక్తిగా మనం దృష్టి పెట్టుకోకుండా వ్యక్తిని పరబ్రహ్మంగా ఎప్పుడైతే మనం దృష్టి పెట్టుకున్నామో మరి ఏది నిజమో, ఏది అబద్ధం, ఏది శాశ్వతం, ఏది నశించిపోతుంది అని తెలిసినప్పుడు, అసలు వాస్తవం తెలిసినప్పుడు మనం ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతాం. అంటే మన మనస్సు దేనితోటి వెళ్ళనివ్వకుండా అంతా కూడా నాతోటే, నేనే అయి ఉన్నాను. ఏ విషయమైనా సరే నువ్వే 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 అంట దానికి చెప్తా. అక్కడ చెప్పేది ఎవరు? ఆ బ్రహ్మమే అక్కడ చేయింతాంది. మరి మనం ఒక్క అడుగు పరమాత్మ వైపు వేసినప్పుడు 10 అడుగులు తానే మనకి దారి చూపిస్తాడు. మరి సాధన ఎలా సాధ్యమవుతుంది అంటే మరి భయపడితే సాధ్యం అవ్వదు. సాధ్యమే. మరి అమ్మ దగ్గరికి నేను వెళ్ళాను, అందరూ బాగుంటున్నారు, అమ్మ చెప్తా ఉంటే మరి నాకు సాధ్యం అవ్వట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఎవరికి సాధ్యం అవ్వదో, అందరిలోని అంతటా ఉన్నది ఒకటే అని అమ్మ చెప్పినప్పుడు మరి ఉన్నది ఆ పరమాత్మ అయినప్పుడు మరి సాధ్యం కానిది ఎవరికైనా ఉంటుందా అంటే మన చేయటంలో లోపం అన్నమాట. మనం చేసే విధానం మనకు తెలియట్లేదు అంతే. అయ్యో ఇది ఒక వాక్యం చెప్పారు, మహావాక్యం, దాన్ని నేను లోపలికి తీసుకుని నేను ఎలా మిగలాలో దాంతో మనం ఆ పని చేయాలి కదా. చేసినప్పుడు కదా అలా మిగులుతాము. మరి అది చేయకుండా ఏదేదో చేసుకుని నాకు బ్రహ్మం కావాలంటే ఎలా కుదురుతుంది? సినిమాకి వెళ్ళాము, మరి తెరను చూడాలంటే ఎలా కుదురుతుంది? అక్కడ బొమ్మలు చూడాలి కదా. బొమ్మలు ఎప్పుడైతే మనం చూసామో అప్పుడు బొమ్మలు అయిపోయిన తర్వాత ఆ తెర కనిపిస్తుంది. అప్పుడు వరకు కూడా తెర కనిపించదు. మరి ముందు మనకు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు బొమ్మే కనిపించింది, దేహమే నేను అనుకున్నాం కాబట్టి ఇదే కనిపించింది, దీన్నే చూసాం, అందరినీ అలాగే చూసాం. నా దేహం ఎంత నిజమో అందరి దేహాలు అయ్యే నిజం అనుకున్నాం. మరి ఇప్పుడు దేహాన్ని చూడట్లేదు. దేహంలో ఉన్న దేహి ఏదైతే అయి ఉన్నాడో అదే నేను అనేసి మన దృష్టి మారింది కాబట్టి చూడగానే మనకి అదే అనిపిస్తుంది అనమాట. ఏమి అనిపించదు, ఊరికే చూస్తుంది అంతే. చూసి కొలిది విని కొలిది మాట్లాడి కొలిది ప్రతి దాన్ని మనం అన్నీ కూడా బ్రహ్మార్పణం చేసాం కాబట్టి ఉన్నదదే రెండోది లేదు అని. అంటే బ్రహ్మార్పణం చేయటం అంటే మనం వదిలేయలేదు, దేన్ని వదలలేదు, పట్టుకోలేదు. జరిగేదాన్ని జరుగుతూ ఉంటే అలా ఉన్నాం అంతే. మన మనసు పనిచేయని మనకు ముందు ఎక్కువగా గందరగోళం జరుగుతుంది కదా మనసుకే. బ్రహ్మంగానే ఉండాలి అన్నప్పుడు దీన్ని ఎలా చూడాలి? నా లోపల ఇలా కదులుతుంది కదా, అంటే అసలు కదులుతుందని మనకు మైండ్ చూపిస్తాం కానీ అసలు అది ఎక్కడి నుంచి కదులుతుందో మనకేం తెలుసు? అంటే మన ఆలోచనలతోటి మన బుర్ర బద్దలైపోతుంది. మరి అలాంటప్పుడు మరి బ్రహ్మం తెలుసుకోవాలి అంటే కొంచెం మళ్ళీ ఆ తర్జన మళ్ళీని ఆగాలి. అక్కడ లోపల ఆగితే మళ్ళీ మొదలు పెట్టాలి. అది ఎలా మొదలెట్టాలి? సైలెంట్గా ఇది ఇలా కదులుతుంది కదా
అంటే మనం స్థిమిత పడాలి. అక్కడ స్థిమిత పడతా అది కదులుతామంటే అదే నేననుకుని, ఆ కదిలేది నేననుకుని దాంతోటి గందరగోళం కలగజేసుకుంటున్నాం. అది కాకుండా అది జరుగుతూ ఉంటే మనం స్థిమితంగా దాన్ని చూసినప్పుడు అప్పుడు మనకి అసలు మనం అంటే ఏంటో, అది కదిలేదంటే ఏంటో, మధ్యన ఎవరు ఇదంతా తెలియపరుస్తున్నారో, ఇక్కడ ఎలా స్థిమిత పడుతుందో అక్కడ అలా తెలియపడుతూ ఉంటుంది. మరి మనం ఏం చేస్తున్నాం అంటే బయట వ్యవహారం ఎక్కువగా ఆలోచిస్తున్నాం. మరి బయట వ్యవహారం ఎక్కువగా ఆలోచించినప్పుడు మన దీని దగ్గర చోటు ఎక్కడ దొరుకుతుంది? బొమ్మలు చూసినప్పుడు తెర ఎక్కడ చూడగలుగుతాము? చూడలేము కదా. తెరని చూడాలి అంటే బొమ్మల్ని ఎలా చూడాలో తెలియాలి, జరిగేదాన్ని ఎలా చూడాలో మనకు తెలియాలి. జరిగేదాన్ని ఎలా చూడాలి అంటే మన దృష్టిలోంచి ఉన్నది అక్కడ పరమాత్మే అంటే దానికి అలా నేర్పించాలి. ఉన్నది ఏదైనా అక్కడ పరమాత్మగా దాన్ని మిగల్చటం కోసం మరి అలాగే చూడాలి, అదే వినాలి, అలాగే మాట్లాడాలి. మన ఇంద్రియాలకి అనవసరం ఉన్నాయి అంటగట్టేస్తున్నాం కదా. ఇప్పుడు అవసరం ఉన్నది ఏంటి? నువ్వు ఇలా చూడు, అలా చూస్తున్నావేంటి? నువ్వు ఇలా విను అంటే విన్నది ఏంటి? నువ్వు ఏం తెలుసుకున్నావు? విన్నదానికి నువ్వేం తెలుసుకున్నావు? ఏం మాట్లాడావు? నువ్వు మాట్లాడవలసింది అవసరం ఉన్నది మాట్లాడేవా, అవసరం లేనిది మాట్లాడేవా? మన మనసు అంతా చెబుతానే ఉంటుంది కదా. మనం వినిపించుకోవట్లేదు అంతే. అది చెప్తాంది, కరెక్ట్గానే చెబుతుంది, కానీ మనం వినిపించుకోక మనం అదేం చెబుతుందో అంటే మరి జరిగేదే చెబుతుంది, జరగరాంది జరగదు. మరి అలాంటప్పుడు మనం నిర్ణయం తీసుకోవటానికి, బుద్ధితో నిర్ణయం తీసుకోవటానికి నేను బ్రహ్మంగా మిగలాలని నిర్ణయం ఒకటే మనం తీసుకోవలసింది. అంతా బ్రహ్మమే నడిపిస్తున్నాడు. నడిపించేది, వినిపించేది, కనిపించేది అంతా వాడే. మరి కనిపించేది అంతా వాడే అయినప్పుడు మనం చూడగానే వాడిగానే తోచాలి, అక్కడ వాడిగానే అంతా జరగాలి. అలా దృష్టి మనల్ని మార్చుకుని అప్పుడు మన వైపుకి తిప్పుకోవటం అంటే లోపల ప్రయాణం అంటున్నారు. లోపల కదిలికని బట్టే కదా బయటికి కనిపిస్తుంది. ఆ కదిలికని మనం సరి చేసుకోమంటున్నారు. సరి చేసుకోగా అక్కడ బ్రహ్మం కొంచెం బయట విధానం తెలిసిపోతుంది. జీవిత విధానం అక్కడ తెలుస్తుంది. అంటే సంఘర్షణ తగ్గుతుంది కదా. సంఘర్షణ ఉంటే సమస్థితి కోల్పోతాం. ఇంకా సమస్థితి ఉన్నప్పుడు సంఘర్షణే లేదు. మరి సంఘర్షణ నాకు లోపల ఎందుకు కలుగుతుందంటే నాకు ఈ స్థితిని నేను మార్చుకోలేదు, సమంగా నేను నిలబెట్టుకోలేదు నేను, అందుకని నాకు ఇలా కదులుతుంది అంతే. అంటే మన లక్ష్యం తెలిసినప్పుడు దేనితోటి సంబంధం పెట్టుకోకుండా మన ఆలోచన ప్రతిదీ కూడా మూలం ఎవరో, ఈ ఆలోచనకు మూలం ఎవరో అని దాన్ని ఎప్పుడైతే గుర్తించామో అసలు వాస్తవం మనకు తెలియబడుతుంది. మనకు మనమే స్వయం జ్యోతి స్వరూపం, నేను స్వయం జ్యోతిని అని ఆ జ్యోతి వెలుగు ఎప్పుడూ ఉంది కదా. మరి మనకి ఎప్పుడూ ఎందుకు కనిపించట్లేదు అంటే మనం ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు అని అంటే తెలుసు, ఎప్పుడూ అదే ఉందని తెలుసు, కానీ మనం అందులో స్థిరపడటానికి మనకి టైం రాలేదు. అంటే మనం కల్పించుకోలేదు ఆ టైంని. అది ఉంది, ఎప్పుడూ వెలుగుతానే ఉంది. మరి ఆధారం వాడే కదా. మరి వ్యక్తిని వ్యక్తి దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరి ఆ వ్యక్తి పరమాత్మ అనే దృష్టి లేనప్పుడు మనకి లోపల కదులుతానే ఉంటుంది కదా, గుణాలు కనిపిస్తాయి కదా. మరి ఆ గుణాలను నువ్వు మార్చలేవు. మన కథ మనం చెప్పుకుంటే మనమే అప్పుడు మనం సుఖపడతాం. అంతేగాని ఎవరి కథ మనకి అవసరం? ఎవరి కథ అయినా సరే మనకి బ్రహ్మంగా మిగల్చడానికి ఆటంకం కలుగుతుంది. సాక్షిగా చూడలేనప్పుడు అంటే మనం సాక్షిగా చూస్తూ ఉంటే మన ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. అలా కాకుండా అది ఎలా చెబుతుందో దాంతో మనం ఎప్పుడైతే నిలబడుతున్నామో అప్పుడు మన విధానం అంతా మార్పు వచ్చేస్తుంది. సరైన మార్గం మనకి దారిలో వెళ్ళలేము.
అంటే ఇది మనసు రికార్డ్ అయిపోయింది కాబట్టి అది వచ్చేస్తుంది. మరి ఇప్పుడు రికార్డు చేసుకోకుండా ఉంటాం. మరి రికార్డ్ అంతా మరి బ్రహ్మం దగ్గరికి వచ్చిన తర్వాత ఇదంతా మనకు అయిపోవాలి కదా. ఇవాళ మనకి ఇవాళ కొత్త కాదు కదా, ఇది అనాది నుండి ఇది ఉంది మనకే. దేహం వచ్చింది, ఇంద్రియాలు మరి అన్నీ వచ్చినాయి. మరి ఎప్పుడూ ఉన్నప్పుడు ఇవాళ ఎందుకు ఇది కొత్త కాదు మనకి. కానీ దీన్ని మనం గుర్తించి నడవటమే మనం చూసుకోవాల్సిందే. ఎందుకంటే బుద్ధిని ఇచ్చాడు కాబట్టి గుర్తించవలసిందే. బుద్ధి లేకపోతే గుర్తించలేం కదా. బుద్ధి ఉంది కాబట్టి గుర్తించగల మనకి శక్తి ఆ పరమాత్మ ఇచ్చాడు అనమాట. ఓహో, ఈ ఆలోచన ఇలా మలుచుకోవాలా నేను అని మనకి ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాతే ఆ పని మొదలు పెడతాం మనం. ఓహో, నా ఆలోచన విధానం అంతా కూడా నేను ఇలా మలుచుకోవాలా అంటే ఇప్పుడు మరి నా పని నేను చేసుకోవాలి కదా. ఇలాగా ఈ పని మరి ఎలా చేయాలి? నా లోపలే నాకు తెలుస్తుంది ఆ పని నేను ఎలా చెయ్యాలో అని. బయట ఏమీ లేదు కదా. మరి ఈ పని నేను ఎలా చెయ్యాలి అంటే అది రాగానే గమనించటం మనకి గమ్మున గుర్తులో ఉండాలి. ఇప్పుడు మన నిద్రలో మనం రాత్రి ఏమని మనం నిద్రపోతున్నామో, ఏమి ఆలోచించి నిద్రపోతున్నామో అది సడన్గా మనకి గుర్తులోకి వచ్చేస్తుంది కదా. మరి అలాగే బ్రహ్మం సడన్గా అలా మిగలటానికి సడన్గా అక్కడికక్కడే గుర్తింపు అయిపోవాలన్నమాట. నిద్రలో మనకి ఏదనుకుని పడుకుంటున్నామో అది మనం పొద్దుట ఎక్కడికైనా వెళ్ళాలి అంటే రాత్రి ఈ టైంకి లెగాలి అని అనుకుంటాం కదా. వెంటనే ఆ టైము అక్కడ గుర్తుకొచ్చి వెంటనే ఆ టైంకి లెగిసిపోతున్నాం. అది ఎలా లెగిసిపోతున్నామో మనం అనుకున్న దాన్ని బట్టి కదా. మనం అనుకున్నాం అలాగా, అందుకని అది జరుగుతుంది. అలాగే మన బ్రహ్మం మనం అనుకోవాలి. ప్రతి ఆలోచనని మనకి వెంటనే అలా గ్రహించేయాలి. అలా గ్రహించగా అక్కడ నీ ఆలోచన వేరు, నువ్వు వేరు, ఇంకేమీ ఉండదు. ఆలోచన నువ్వు కాదని ముందు తెలుస్తుంది. ఆ ఆలోచనకు అతీతమైన వాడు ఒకడు ఉన్నాడు అని తెలుస్తుంది. అంటే లోపల ఖాళీగా ఉంటుంది. ఈ జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి, చిత్రంగా ఉంటుంది. మరి ఈ జరిగేవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయో మనకు అసలు ఏమన్నా అంతు చిక్కుతుందో ఇదేమన్నాని అది మనం గ్రహించే శక్తి లేదు మనకి ఇంకా. అంటే అక్కడి వరకే వెళ్ళగలం. అక్కడ అందులో కలిసి ఉండగలమేమో కానీ ఆ గాఢ నిద్రలో ఎలా ఉంటున్నామో అలా ఉండగలమేమో కానీ దానికంటే అతీతం ఇంకేమీ లేదు కదా తెలుసుకోవటానికి. అక్కడ మనసు ఆలోచన లేని స్థితిలో ఏం గ్రహిస్తాం? ఇప్పుడు మనం అనుకుంటేనే ఏ పనైనా చేస్తున్నాం కదా, అనుకోకపోతే ఏ పని లేదు. ఇక్కడ చేస్తున్నాం కానీ మన లోపల అది చేసేది, మన లోపల అనుకునేది ఉండదు. జరిగిపోతుంది కదా. మనం అనుకోకపోయినా జరుగుతుంది. అనుకున్నా అంటే ఒకప్పుడు అనుకున్నది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడుకిప్పుడే అమ్మ నాకు ఫోన్ చేస్తే బాగుంటుంది, ఖాళీగా ఉన్నాను అనిపిస్తే అక్కడ వస్తుంది. ఎందుకంటే మనకి అంత ఖాళీగా ఉన్నాం. అలా లోపల మనకేమీ మిగలట్లేదు, ఖాళీగా మిగులుతున్నాం. అలా మిగలాలనుకుంటున్నాము. ఇదేది నేను కాదనుకున్నప్పుడు ఉన్నది నేనే అక్కడ మిగులుతుంది. నీలోనే ఉన్నాడు, నువ్వే అది అంటా ఉంటే నేనే అదిగా మిగలాలి కదా. నేను అలా మిగులుతాను. మరి మిగలగా ఖాళీగా ఉంటుంది కదా. ఆ ఖాళీలోంచి ఏది అనిపించినా అక్కడికక్కడ మనం ఎన్ని జన్మల్లోంచి మరి ఏం తెచ్చుకున్నామో మనకు తెలియదు. వాళ్ళు ఇటువంటి స్థితులు వస్తున్నాయి మనకే. మరి ఇవన్నీ వచ్చినాయని మనం బాధపడతా కూర్చుంటే మనకి బ్రహ్మంగా ఎప్పుడు మిగులుతాం? ఇంకా టైం అంతా వృధా అయిపోతా ఉంటే బ్రహ్మంగా మిగలాలి అన్నప్పుడు వీటి గురించి నేను దుఃఖించకూడదు కదా. దుఃఖం కలుగుతుంది నాకు. మరి ఏం చేయను? ఈ దుఃఖాన్ని నేను ఏమన్నా తీసేయగలనా? మరి ఎందుకు తీసేయలేకపోతున్నాను అంటే తెచ్చిపెట్టుకున్నదే ఎలా తీస్తావు? కానీ బ్రహ్మంగా మిగిలి కొలిది కొన్ని కర్మలు మనకి తగ్గుతాయి. సూది గుచ్చుకునేది, దబ్బనం గుచ్చుకునేది సూది గుచ్చుకుంటుంది అంతే.
చిన్నగా అవుతుంది, తగ్గుతుంది అనమాట. అలాగా కర్మ అంటే తగ్గటానికి వీలు లేదు కదా. ఇది ఎప్పుడు జరిగిపోవలసిందే, ఒకప్పుడుది ఇప్పుడు జరిగిపోవాల్సిందే. ఏం చేసుకున్నాము, ఏం తెచ్చుకున్నాము మనకు అసలు ఏమీ తెలీదు. మరి ఇప్పుడు జరగాల్సింది ఏంటి? ఇంకొకసారి నేను అనుకోకుండా అవ్వాలి. ఏది అనుకోవాలి, ఏది అనుకుంటే ఇప్పుడు అది జరిగిపోతుంది వెంటనే. కానీ ఇది కాదు కదా, నేను మిగలటం ఒకటే కదా, మిగలటం. ఎలా మిగలాలో చూసుకుంటా ఉంటే దాని మీదే మన దృష్టి ఉండాలి, మిగలటంతో మన దృష్టి ఉండాలి. మౌనం ఉంటుంది కదా మన లోపల, అలా మౌనంగా ఉండటం, దాంతో ఉండటం. అలాంటి సాక్షిగా అంటారు కదా, అలా సాక్షిగా మిగలటం. ఊరికే అంటారు కదా, అలా ఊరికే ఉండటం. ఇవన్నీ ఒకటే. ఖాళీగా అమ్మ ఏమంటున్నారు, మన ఖాళీగా ఉండాలర్రా అంటలేదా? అంటే మన లోపల కదిలికే. ఇప్పుడు మన దేన్ని విడిగా చూడనప్పుడు మనం ఇంక విడిగా కనిపించదు కదా. కొంచెం అనుభవానికి వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే, నా ఆలోచన వేరు, నేను వేరు, మరి నా నడత వేరు, నా పని వేరు ఉండదు. నీ ఆలోచన ఏమొచ్చిందో అదే పని జరుగుతుంది, దాని ఫలితం అన్నీ అదే, విడిగా కనపడదు. ఆ ఫలితాన్ని కోరుకోదు, ఏది చేసిందో అది ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఇప్పుడు మనకు బ్రహ్మం దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ ఎలా జరుగుతున్నాయి ఆటోమేటిక్గా. అంతకుముందు కోరుకున్న కోరికలు తీరలేదు అసలు. కానీ బ్రహ్మం దగ్గరికి వచ్చాక మాత్రం కోరికలు ఇప్పుడు కోరుకోకపోయినా తీరిపోతున్నాయంటే ఎలా తీరుతున్నాయి? ఒకప్పుడు కోరుకున్నాయి, ఇప్పుడు తీరిపోతున్నాయి. అలాగే ఇప్పుడు కోరిక లేదు అంటే కర్మ లేదు, మనకి కర్మ లేదు. కర్మ తగ్గుతుంది కదా, మరి జన్మ తగ్గుతుంది కదా. మనం జన్మలేని స్థితికి వెళ్ళాలంటే మనం మరి ఇవన్నీ కూడా ఒకసారి ఒక జన్మలోనే అనుభవించేయాలంటే మరి ఎంత కష్టం, అనుభవించాలి. కానీ మనం మన గోల్ మర్చిపోకూడదు. మన జన్మరాహిత్యం చేసుకోవాలి కదా, మనల్ని మనం మర్చిపోకూడదు. అలాగా అయ్యో నేను ఇందులోకి మళ్ళీ ఎందుకు నాకు ఈ గందరగోళం అనిపించింది. ఫస్ట్లోని బ్రహ్మం దగ్గరికి వచ్చినప్పుడు ముందు అనిపించింది, తర్వాత అంతా సుఖమే. దుఃఖం లేని స్థితి వస్తే సుఖం కదా. ఎవరు వెళ్ళిపోయినా ఏమీ కంటంట నీరు రావట్లేదు, ఊరికే పైకి ఏదో అంతే. ఆ యుక్తి ఆ బ్రహ్మం చేసుకుంటున్నాడు అంతే, ఆ బ్రహ్మమే అది కూడా. మరి ఎంత బాగుంది మనకే, బ్రహ్మంగా ఉంటామంటే ఎంత బాగుంటుంది. మరి దీనికోసమా నేను ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను, దీన్ని తెలుసుకోలేకపోతున్నానా నన్ను నేను తెలుసుకోకుండా ప్రపంచంలో ఎన్నో ఆలోచించేసాను. ఏదో నేర్చుకోవాలనుకున్నాను, ఏదో పొందేయాలనుకున్నాను. అసలైంది తెలియక ఏదేదో కావాలనుకున్నాను. మరి అసలైంది ఎవరో? బ్రహ్మమే, పరమాత్మే అసలు. అక్కడి నుంచి ఇదంతా జరుగుతుంది కదా. మరి ఇదంతా మరి నేను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు కదా, ఎక్కడ ఉన్నదాంతో ఉండటం. అలా ఎక్కడైనా ఉన్నదాంతో ఉండటం. నువ్వు ఇక్కడ ఉండాల్సింది ఉందే, ఇక్కడ ఉన్నావు, అలా ఎక్కడైనా ఉన్నావు కదా నువ్వు. మరి దీన్ని నేను విడిగా ఎందుకు చూడాలి? ఇక్కడ ఒక రకంగా, అక్కడ ఒక రకంగా ఎందుకు చూడాలి అంటే, ఒకప్పుడు ఏమనుకున్నాము, అయ్యో మనసున్న వాళ్ళతో కలవకూడదు, అయ్య బాబోయ్ నేను కలవకూడదు, కలిస్తే మరి ఒకటైపోతుంది కదా, భయం. తర్వాత మనసు వేరు కాదు కదా, బుద్ధి వేరు కాదు, ఏది వేరు? ఇప్పుడు ఎవరు వచ్చినా సరే, ఎవరు మామూలు విషయం మాట్లాడినా, బ్రహ్మ విషయం మాట్లాడినా ఒకేలా ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ మనం దేనితోటి టచ్ అవ్వట్లేదు అనమాట, దేనితోటి టచ్ అవ్వట్లేదు. అందుకని అసలు విషయం తెలిసింది కదా, విషయం తెలిసిన తర్వాత ఏమి టచ్ అవ్వం, ఎక్కడికి వెళ్ళినా ఒకలాగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఏమీ అనిపించదు. అలా బ్రహ్మం మిగలటం కోసం అలాగే మనం అదే పని చేసుకుంటా దృష్టి ఖాళీ మీద పెట్టుకోవాలి. ఎంతసేపు దృష్టి ఖాళీ మీద పెట్టుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి బ్రహ్మం మనలో గురువు ఉన్నాడు కదా. బ్రహ్మం చెప్పారు కదా, నీలోనే గురువు ఉన్నాడని చెప్పి, గురువు ఎక్కడ దొరికారు అసలు మనకి? బోధగురువులు ఎంతోమంది బోధగురువులు ఉంటారు, కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం కదా. అంటే దేహం నేను కాదని విడగొట్టుకోమని చెప్పారు కదా మనకి. సద్గురువు అయితే
అంటే తనకు తానుగా వచ్చి మనకు సగుణ రూపంగా రూపం దాల్చి ఈ రూపం కూడా మనకి ఎలా ఉంది అంటే మనకి బ్రహ్మం విడిగా కనిపించట్లే మనకి. ఎందుకంటే ఒకప్పుడు మనం బ్రహ్మాన్ని విడిగా చూసాం, మనం అమ్మని ఎందుకు విడిగా చూసాం తెలియక. అంటే మనకులాగే సామాన్యంగా ఉన్నారు, కానీ జ్ఞానం ఉంది అని తెలుసు, జ్ఞానంగా ఉన్నారు. అంటే ఇంత బ్రహ్మంగా ఇలా సాక్షాత్తు అయ్యి వచ్చారు. లేకపోతే ఈ స్థితిలో అందరూ ఇలాగా మనసు లేని స్థితిలోని ఉంటారు, ఇవన్నీ మనకు తెలియదు కదా. అయ్యి వచ్చారు, ఉన్నారు కాబట్టే మరి అంతా నేనే అని చెప్పడానికి ఎక్కడ సాధ్యమవుతుంది అసలు? అది ఎవరి వల్ల అవుతుంది అసలు? అంతా నేనే అంటే సామాన్యమా? మరి ఒక్క బ్రహ్మానికే అది సామాన్యం అయింది. ఒక్క బ్రహ్మమే దాన్ని మనకి ఇవాళ ఇలా తెలియపరిచారు అంటే మన ఎంత సుకృతం, జన్మ సుకృతం కదా, మన జన్మ సుకృతం కదా ఇదంతానే. ఈ సుకృతం మనకి అనేక జన్మల నుంచి మనం ఈ సాంగత్యం చేసి ఉంటాం, బ్రహ్మ సాంగత్యం. లేకపోతే ఈ జన్మకి మనకి పరిమితం కాదు. మరి హ్యాపీ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? మామూలుగా హ్యాపీ వస్తుందా బ్రహ్మంలో? కానీ మామూలుగా విడిగా హ్యాపీ ఎక్కడుంది మనకి? తాత్కాలికం అది. ఆ హ్యాపీ తాత్కాలికం. ఎవరైనా పాటలు పాడతావంటే ఎంత మధురంగా ఉంది ఆ మధుర శృతులు, అది ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆ బ్రహ్మంలో నుంచి కదా అది వస్తుంది. మరి ఎవరి మీద దృష్టి పెట్టుకుంటున్నాము? నేను నేను అన్న అహంతో మిగిలితే అక్కడ దృష్టి వేరుగా మారుతుంది. వాళ్ళు వీళ్ళు, వీళ్ళు వాళ్ళు అని అనుకుంటున్నాం. వాళ్ళు వీళ్ళు నేను కూడా ఒకటే కదా, బ్రహ్మం కదా అని ఇప్పుడు గ్రహించింది. మరి అక్కడ పాడతావంటే ఎంత మధురంగా, పరమాత్మ కదా, ఆ స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుండి కదా. మరి డ్యాన్సు జరుగుతుంది, భరతనాట్యాలు జరుగుతున్నాయి, మరి అది ఎక్కడి నుంచి జరుగుతుంది? పరమాత్మ నుండి కదా. అలా సృష్టి యావత్తు పరమాత్మ నుండే కదా జరుగుతుంది. మంచి అవనే చెడు అవనే అంటే మనం దేనికోసం పాటు పడతామో అవి ఆనందంగా తోస్తుంది అని అనుకుంటున్నాం. మరి అంతా ఆనందమే, అంతా ఆనందం. విడిగా చూసినప్పుడు అంటే మన ఆనందం మనకు తెలిసినప్పుడు దేన్ని మనం విడిగా చూడం. మన ఆనందం మనకు తెలిసినప్పుడు ఏ ఆనందమైనా బ్రహ్మంలో నుంచి జరుగుతుంది, కానీ విడిగా జరగట్లేదు. కానీ శాశ్వతమైన ఆనందం ఒక్క బ్రహ్మం ఒక్కటే, శాశ్వతమైన ఆనందం. ఈ బాహ్యంగా ఈ ఆనందాలన్నీ నశించిపోతున్నాయి. మళ్ళీ ఈ ఆనందం వెళ్ళిన తర్వాత దుఃఖం వస్తుంది, మళ్ళీ దుఃఖం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆనందం ఉంటుంది, అంతే ఇందులోని. మరి బ్రహ్మానందం అలా కాదు కదా, ఎప్పుడూ ఆనందమే కదా. అంటే ఎప్పుడు మనం ఏ క్షణాన్ని విడుదలగా ఉన్నామో ఆ క్షణమే మనకు ఆనందం. ఆనందో బ్రహ్మ. రాసేసిన ఆనకు చూస్తాను. మరి బ్రహ్మానందానికి మించిన ఆనందం లేదు కదా, మరి సుఖానికి మించిన సుఖం లేదు కదా. మరి ఈ సుఖం రావాలి అంటే మనం బ్రహ్మాన్ని ఒక గట్టి పట్టుకోవాలి. నేను ఏదైనా సరే, నేను ఎలా అయినా సరే నేను బ్రహ్మాన్ని తెలుసుకోవాలి. నేను బ్రహ్మం అమ్మ దగ్గరికి వెళ్ళాలి, బ్రహ్మం అమ్మ గ్రంథం తీయాలి. నేను ఎలా అయినా సరే, అందులో ఏ పాయింట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. మరి నేను ఎప్పుడూ బ్రహ్మంలో ఎలా ఉంది, నేనే అంతా నేనే అంతా నేనే అంతా ఉంది కదా. మరి ఆ నేనే అంతాగా నేను మిగలాలంటే నేను ఈ గ్రంథం తీసుకోవాలి, బ్రహ్మం యొక్క వాక్కు నాకు తీసుకోవాలి. నేను అలా మిగలాలి అంటే అలా ఉండాలి. కాబట్టి మరి నేను తీసేయవలసింది తీసేసి ఉన్నదాన్ని నేను నిలబడాలి. తీసేయవలసింది ఏమీ ఉండదు. అంతవరకు వచ్చిన తర్వాత తీసేది లేదు, ఉన్నది లేదు, పెట్టింది లేదు, చేసింది లేదు, చెందింది లేదు. అంటే మన గ్రహింపు కదా ఇదంతానే,
గ్రహింపు బుద్ధితోటి గ్రహించింది, బుద్ధితోటి వ్యవహారం నడుపుతుంది. నడవగా 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 బుద్ధి స్థిరపడుతుంది అన్నమాట. ఆ బుద్ధి లీనం అవుతుంది. బ్రహ్మమమ్మ అంతా నేనే అయినట్టుగా ఏమో ఎలా జరుగుతుందో మనకు తెలియదు. ఈ బుద్ధి లీనమవుతుంది. ఆ గాఢ నిద్రలో బుద్ధి ఏమైంది? అలా ఉంది కదా, లీనమై ఉంది కదా. అంటే ఆ బుద్ధి ఏమీ నిర్ణయించట్లేదు కదా ఆ గాఢ నిద్రలోని. ఏవి నిర్ణయించటానికి ఎవరున్నారు అసలు? ఎవరి ద్వారాగా నిర్ణయించబడుతుంది? అది తన ద్వారాగానే తాను ఉంది కదా, విడిగా లేదు కదా నిర్ణయించడానికి. విడిగా ఒకటి లేదు కదా. మరి అలా మిగలటం కోసం మనం ఎంత అహర్నిశలు మనకి ఈ టైం సరిపోదా? మనకే ఈ టైం ఎక్కడ సరిపోతుంది? మరి ముందు బ్రహ్మం దగ్గరికి వచ్చినప్పుడు మనకి అసలు చాలా గట్టి పట్టు పట్టుకుంటేనే కానీ అవ్వదమ్మా. ఒక పట్టు పట్టాలి. నేను అది బ్రహ్మం అయి ఉన్నాను కదా, నేను బ్రహ్మం అయి ఉన్నాను కదా అన్న గుర్తింపుతో ఉండాలి. మనం వచ్చిన ప్రతి ఆలోచనని గమనించాలి. గమనించగా 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 సహజం అవుతుందంటే ఎలా అవుతుంది? సహజం ఆలోచన నేను కాదని గుర్తింటుంది. ఆ ఆలోచన కంటే అతీతంగా నేను ఉన్నానని తెలుసుకుంటుంది. ఈ కాలం ఇంకా టైంతో పని ఉండదు అక్కడ. ఈ టైంకి అతీతంగా నేను ఉన్నానని గ్రహించింది. ఈ గుణాలకు నేను అతీతంగా నేను ఉన్నానని గ్రహించుకుంటుంది. దానికి అర్థమవుతుంది, గుణాలకు అతీతంగా నేను ఉన్నాను అని మనకు అర్థమవుతుంది అక్కడ. అలాగా అర్థమవగా అప్పుడు అది ఈజీ అవుతుంది. ఈజీ అయ్యి మరి ఎవరినైనా ఎలా చూడాలి, నన్ను నేను ఎలా చూసుకోవాలో తెలిసినప్పుడు ఎవరినైనా నేను అలా నన్ను ఖాళీగా చూసుకుంటే నా దేహమే నాకు లేదు అన్నప్పుడు ఇతర దేహాల గొడవ నాకెందుకు? నా దేహం గొడవ నాకొద్దు. నాకు కాలు ఇరిగిపోతే నాకెందుకు నా గొడవ? ఇదంతా గతంలో అయిపోయింది, జరిగింది. ఇప్పుడెందుకు నేను దీన్ని కలగజేసుకోవాలి అనుకున్నప్పుడు మరి ఇంకా బయట ఎవరిని నేను కలగజేసుకుని అయ్యో ఇలా జరిగిపోయిందమ్మా, అయ్యో అయ్యో అని ఎంత కప్పిపుచ్చుకొని నేను మాట్లాడతాను? నా గొడవ నాకు లేనప్పుడు నాకు ఏ గొడవ నాకు పెట్టుకుంటాను? ఎవరు వచ్చినా సరే కాలు అంతే, ఇలా జరిగింది అలా జరిగింది. మరి అలా యుక్తిగా అలా ఉంటుంది అంతే అదంతాను. మరి నేను ఇలా కాలు ఇరిగిపోయింది కదా, నేను ఇంత ఇబ్బంది పడిపోతున్నానండి అని నేను ఎవరితో చెప్పుకోను? ఇబ్బంది నేను పడట్లేదు కానీ పడిపోతున్నానంటే ఎలా కుదురుతుంది? నిజంగా నేను నాకు లోపల ఇబ్బంది అనిపిస్తూ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా నేను ఇబ్బంది పడిపోతున్నాను అంటాను. కానీ వాళ్ళు అన్నదానికి ఊకెట్టేటివే మనం అంతే. అలాగా మనల్ని మనం అలా సవరించుకుంటేనే కానీ బ్రహ్మంగా మిగలలేము. సవరించుకోగా నేనే ఏదై ఉన్నాను, ఉన్నదంతా ఏదై ఉందే అని విడిగా ఏమీ లేదు అని తెలుసుకుంటాం. విడిగా ఎవరున్నారు? ఉన్నది ఎవరు అసలు? అంటే మనం ముందు బ్రహ్మం తెలియపరిచినప్పుడు ఏమన్నా విడదీసుకున్నాం. తర్వాత అది విడిగా మనకు కనిపించట్లేదు. మరి విడదీసుకున్నాం కదా అంటే అనేక జన్మల నుంచి దీంతో స్నేహం చేసి వచ్చాం కాబట్టి విడదీసుకోవాల్సిన పని పడింది అక్కడ. అంటే దేనితోటి? బాహ్యంగా మన స్నేహం ఎక్కువగా చేసాం. ఇప్పుడు బాహ్యాన్ని వదిలేసామంటానికి లేదు, బాహ్యం మనలో లేదంతే. బాహ్యంలో మనం ఉన్నాం, నలుగురిలోనే లేవా? మరి కుటుంబంలో లేవా? మరి మామూలు మాటలే ఉంటున్నాయి కదా, మామూలుగానే ఉంటున్నాం కదా. కానీ మన తత్వంతో మనం మిగులుతున్నాం. తత్వంగా లోపల మిగలాలి, ఈ బయటికేమో అంటినట్టుగా జరిగిపోవాలి. అంటినట్టుగా చూడాలి కానీ చూడం లోపల కల్పించుకోము. ఏది కూడా చూసిన దాన్ని, విన్నదాన్ని కల్పించుకోము, మాట్లాడిన దాన్ని కల్పించుకోము. ఏది అప్పటికప్పుడు ఏది ఎలా జరుగుతుందో అంటే మనకి ఆ యుక్తి తెలిసిపోతుంది కాబట్టి యుక్తి ఆ పరమాత్మ నడుపుకుంటున్నాడు అంతే. అసలు మనం ఎక్కడున్నాము? ఉన్నది పరమాత్మ అయితేనే నేనున్నానంట ఇదంతా కలగజేసేసుకుని ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి దీన్ని ఒక్కసారి వదలలేక సతమతమైపోయి కల్పించుకున్నప్పుడు బాగా కల్పించుకున్నాం.
వదిలించుకోవడానికి ఎంత బాధపడిపోయాము. అంటే ఈ చిక్కుముళ్ళు గట్టిగా ఎలా వేయాలో తెలియక వేసేసుకుని ఒక్కొక్క ముడి ఇప్పాలంటే ఎంత కష్టమవుతుందో చూడండి మనకి. సుకృతం కొలిది మనకు బ్రహ్మం దొరికారు కాబట్టి ఎలాగా దీన్ని సరి చేసుకోవాలో తెలిసింది. ఎలా సరి చేసుకుని బ్రహ్మంగా నేను మిగలాలి అని తెలిసింది సుకృతం కొలిదిని. ఎంత నేర్చుకున్నా మనం బ్రహ్మం దగ్గర వెనకడుగులోనే ఉన్నాం. ఎంత నేర్చుకున్నా వెనకడుగులోనే ఉన్నాం. ఎంత ఉన్నా బ్రహ్మంగా వెనకడుగులోనే ఉన్నాం. అంటే బ్రహ్మం తెలియపరిచారు మనకు. సాక్షాత్ అయ్యి వచ్చిన మాల మనకి ఇవాళ ఈ స్థితిలో నిలబెట్టుకోవటానికి సహాయం చేశారు. సహాయం జరిగింది మనకు. సహాయం మరి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అంటే, రుణం తీర్చుకోవటానికి ఏముంది అక్కడ? మిగలటమే మనకు. బ్రహ్మానికి అక్కడ మిగలటం కావాలి. బ్రహ్మంగా మనం టచ్ అవ్వటం కావాలి అక్కడ. అదే బ్రహ్మానికి మనం ఇది ఇచ్చేది ఏమీ లేదు అక్కడ. ఇచ్చేది లేదు, పుచ్చుకునేది ఏమీ లేదు. మనసు తెప్పించకుండా మనం బ్రహ్మానికి దూరంగా మనకి మనం కాళ్ళు పట్టేసుకుంటే నాకు ఏదో వచ్చేయాలనేసి మనం కష్టపడకూడదా? అమ్మ కాళ్ళు పట్టేసుకుని మనకేదో పొందేయాలా మనం? అంటే మనవన్నీ కూడా ఎవరికి అంటిందాము? బ్రహ్మానికి అంటిందామా మనవన్నీ కూడాని? అంటే అంత తేలిగ్గా వచ్చేయాలా మనకి? ఇంత తేలిగ్గా వాక్ష తెలియపరిచారు కదా, మరి దాన్ని పట్టుకోవాలి కదా మనం. దాన్ని పట్టుకుని మనం వెళ్ళాలి కదా. మరి నదిలో నావ ఉంది. నావవాడికి డబ్బులు ఇచ్చి నదిని దాటాలి కానీ నదిలోంచి నడిచి వెళ్ళిపోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? దానికి ఎంత తపస్సు కావాలి, ఎంత తపస్సు ఉండాలి నదిలోంచి నడవాలంటేనే. అసలు బ్రహ్మంగా మనం మిగలాలి కానీ, మిగలటానికి చూసుకోవాలి కానీ, మనం అమ్మ కాళ్ళు పట్టేసుకుని మన సంస్కారాలన్నీ అమ్మకు అంటించేద్దామా? ఎంత తప్పు. అమ్మ అలా ఉన్నారు అయ్యి వచ్చారు, అయ్యి ఉన్నారు. మరి మనకి ఈ వాక్కు తెలియపరిచారు కదా, ఉన్నదంతా నేనే అన్నారు. మనకి అయ్య బాబో, ఎక్కడ మనకి ఇలా దొరుకుతుంది? మనకి ఉన్నదంతా ఒకటి అన్నారు కదా. మరి ఉన్నదంతా ఒకటిలోని నేను మిగలాలంటే నేను ఎంత శ్రమ పడితే నేను అలా మిగులుతాను అని మన గ్రహింపు రావాలి కదా.